దేవతలు ఎందుకు నాగలోకంలో జోక్యం చేసుకోరు? ఎందుకంటే సర్పాలు స్వతంత్ర శక్తి కలవి. వాటిని నియంత్రణ చేస్తే సృష్టి కూలిపోతుంది. అందుకే పురాణాలు సర్పాలను భూమి లోపలి స్తంభాలు అంటాయి. కాని ఒకానొక సందర్భంలో ఆ స్తంభాలే అగ్నికి అర్పణ అవ్వబోయాయి. జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన ఒక సర్పం కోసం మొత్తం నాగవంశాన్ని నశింపచేయాలనుకున్నాడు. జనమేజయుడు చేసిన యాగం ధర్మం కోసం కాదు, అది ప్రతీకారం కోసం. యాగాగ్నిలో నాగులు ఒక్కొక్కరుగా పడుతున్నారు. అప్పుడే ఆస్తికుడు ఆపాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సమయం దాటిపోక ముందే జరిగిన జోక్యం. ఎందుకు? నాగులు పోతే భూమి లోపలి శక్తి అస్థిరమవుతుంది, ప్రకృతి సమతుల్యత ధ్వంసమవుతుంది, ధర్మం కూలిపోతుంది. ధర్మం అంటే ప్రతి శక్తి తన బాధ్యతను నిర్వర్తించటం. ఆ బాధ్యతను బలవంతంగా తొలగిస్తే ధర్మమే మిగలదు. నాగులు లేకపోతే విష్ణువు విశ్రాంతి తీసుకునే స్థలం లేదు, శివుడు నియంత్రించే శక్తి లేదు, భూమి నిలబడే ఆధారం లేదు.